ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు? ఎవరి సంగతి తెలుస్తారు? ఎలా మర్చిపోతారు మీరు? ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్? అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్? డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్? ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం? ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం. ప్రజలు కోరుకుంది అభివృద్ధి, ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి. ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తాడు. మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం, రద్దు చేస్తాం అంటారు. రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్వలేక పర్యటనలు చేస్తాడు. తెనాలికి వచ్చాడు. ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మనం చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో అదే విధంగా చేశారు. దేనికోసం ఇదంతా? ఇంత తొందరపాటు ఎందుకు?